అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, హిందాల్కో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అల్ట్రాటెక్ సిమెంట్, ట్రెంట్, హీరో మోటార్ కార్ప్, M&M, బీపీసీఎల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ప్రెజెంట్ నిఫ్టీ 50 22,548 దగ్గర కొనసాగుతోంది. బీఎస్సీ సెన్సెక్స్ 74,653, ఇటు నిఫ్టీ 500 20,304, బ్యాంక్ నిఫ్టీ 48,886 దగ్గర కొనసాగుతోంది. నిఫ్టీ ఐటీ 38,877. మార్కెట్లు అయితే ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితులు. ఇక మీకు మార్కెట్కి సంబంధించి ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ను దాంట్లో రాస్తే మనతో పాటు సీనియర్ బిజినెస్ అనలిస్ట్ శేషు గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మీ సందేహాలు నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఫిబ్రవరి కూడా క్లోజ్ అవ్వబోతోంది. సో గత 5 నెలలుగా మార్కెట్లు అయితే ఒడిదుడుకులు, నష్టాలు లేదంటే భారీ నష్టాలు ఈ విధంగానే కొనసాగాయి. ఏంటి సార్, ఎందుకంటారు? సో అంటే అక్టోబర్ నుంచి కానీ గమనిస్తే అండి, మీరు అన్నది పాయింట్ కరెక్ట్ పాయింటే. సో కంటిన్యూస్ గా మార్కెట్స్ బేసిస్ సిరీస్ అంటాం కదా, అంటే జనవరి ఫిబ్రవరి సిరీస్, జనవరి మంత్, అదే విధంగా ఫిబ్రవరి, దానికి ముందు డిసెంబర్, ఈ విధంగా చూస్తే కంటిన్యూస్ గా నిఫ్టీ పరంగా అంటే ఈ రోజు దగ్గర ఇప్పుడున్న లెవెల్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఈ నెల కూడా ఇక మార్కెట్స్ మైనస్ లో క్లోజ్ అయినట్టు అనుకోవాలి. ఇది 26 ఏళ్ళ తర్వాత జరిగిన పరిణామం. అంటే కంటిన్యూగా 5 నెలలు నిఫ్టీ మైనస్ లో క్లోజ్ కావడం అనమాట. సో మధ్యలో గతంలో మనకి 26 జరిగింది, ఇప్పుడే జరుగుతుంది. సో గతంలో మార్కెట్లు ఇంకా ఇంతకన్నా ఎక్కువ పడ్డాయి. కాకపోతే ఏంటి అంటే ఒక 3 నెలల పడితే ఇంకొక నెల పెరిగేది. సో మళ్ళీ ఇంకో 4 నెలలు పడేది, మళ్ళీ ఇంకో నెల పెరిగేది, ఈ విధంగా ఉండేది అనమాట. అయితే ఇప్పుడు అట్లా కాకుండా కంటిన్యూస్ గా అక్టోబర్ నుంచి నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 5 నెలలు కూడా కంటిన్యూస్ గా నిఫ్టీ మైనస్ లోనే క్లోజ్ అయింది ఇండెక్స్ పరంగా. ఒక ఇండెక్స్ ఇండెక్స్ గమనిస్తే 15% దాకా మనకి కరెక్ట్ అయింది. అయితే అన్నిటికన్నా వరింగ్ థింగ్ ఏంటి అంటే స్టాక్స్ లో నాన్ స్టాప్ సెల్లింగ్ అనేది చూస్తున్నాం. అసలు ఏమాత్రం కూడా రికవరీ లేకుండా మంచి ఈవెన్ క్వాలిటీ స్టాక్స్ కూడా పడ్డం స్టార్ట్ అయినాయి లాస్ట్ ఒక 1 month గా. సో అది బాగా మాట. ఈ రోజు కూడా చూస్తే నిఫ్టీ ఫ్లాట్ ఉంది. ఎన్ఎస్సీలో 375 స్టాక్స్ మాత్రమే ప్రస్తుతానికి అడ్వాన్సెస్ ఉన్నాయి. 11 స్టాక్స్ డిక్లైన్స్ ఉన్నాయి. అంటే మెజారిటీ స్టాక్స్ అన్ని కూడా ఎన్ఎస్సీలో డిక్లైన్స్ ఉన్నాయి. కాబట్టి మనం అర్థం చేసుకోవచ్చు మార్కెట్స్ ఎంత ఏమంటాం గడ్డు పరిస్థితిలో అర్థం చేసుకోవచ్చు. అటు ప్రైస్ నుంచి అమ్మకాలు చూస్తున్నాం. డొమెస్టిక్ కూడా బాగా నేను కూడా ఇంకా ఈ మంత్ లో 8 lakhs డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయితే నేను కూడా ఇంకా తక్కువ అంటే 20 lakhs బిలోనే కొత్త డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అనుకుంటున్నాను. ఇంకా డేటా మనకి ఒక 1 week తర్వాత వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం ఉంది. అయితే నేను కూడా కొంచెం మార్చ్ లో నిఫ్టీ పరంగా కొంత రికవరీ ఉండొచ్చు అనిపిస్తుంది. ఎంతో కొంత ఈ 5 నెలల ట్రెండ్ కి కొంచెం బ్రేక్ పడి అటు నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ లో కొంచెం అనేది రావచ్చు. కొంచెం ఎందుకంటే మరీ ఓవర్సోన్ లో ఉందండి. కంప్లీట్ గా 1-sided సెల్లింగ్ చూసాం కాబట్టి కంప్లీట్ గా ఓవర్సోన్ లో ఉంది కాబట్టి ఒక చిన్నపాటి బౌన్స్ అయితే మార్చ్ లో రావడానికి అవకాశం ఉంది. బట్ ఈ మిడిల్ స్మాల్ క్యాప్ లో మాత్రం ఈ అంటే మరీ ముఖ్యంగా ఈ హైప్ లో పెరిగిన స్టాక్స్, ఎక్స్పెన్సివ్ స్టాక్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ ఒక 5-6 నెలలు కంప్లీట్ లో ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే క్వాలిటీ స్టాక్స్ లో స్టార్ట్ బై. రైట్ సార్, నాగేశ్వరరావు గారు ఉన్నారు సార్ మీతో మాట్లాడడానికి. నాగేశ్వరరావు గారు నమస్తే. శేషు గారు ఉన్నారు, బిజినెస్ అనలిస్ట్. మీ డౌట్ ఏంటో అడగండి. హలో నాగేశ్వరరావు గారు మాట్లాడండి, మీ డౌట్ అడగండి. నమస్తే సార్. అదే డేటా ప్యాటర్న్స్ గురించి అడుగుదామని సార్ను. మాట్లాడండి. ఏంటది? డేటా ప్యాటర్న్స్ గురించి అడుగుతున్నాం సార్. డేటా ప్యాటర్న్స్ చెప్పండి. డేటా ప్యాటర్న్స్
హలో, గురించి కర్ణాటక రైల్వే గురించి అలా చూసుకున్నాం. ఆల్రెడీ లాస్ లో ఉన్నాం. హలో, ఇప్పుడు ఓకే, నేను చెప్తాను. డేటా ప్యాటర్న్స్ కానీ గమనిస్తే అండి, ఇది దగ్గర 50% పైన 60% రీసెంట్ హైస్ నుంచి పడిందండి స్టాక్. ఈవెన్ స్టిల్ ఈ లెవెల్లో కూడా ఎక్స్పెన్సివే. ఇది కూడా ఏంటి అంటే మనకి లాస్ట్ ఒక కొన్ని రోజులుగా, అంటే ఇది రీసెంట్ గా లిస్ట్ అయింది 2022లో, జనవరి 22లో లిస్ట్ అయింది. అంటే దగ్గర మనకి 2-3 ఏళ్ళు అనమాట లిస్ట్ అయ్యి. లిస్టింగ్ దగ్గర నుంచి కూడా బాగా పెరిగింది. 600-700 లెవెల్స్ నుంచి గమనిస్తే 3600 దాకా వెళ్ళింది. మధ్యలో మన అందరికి తెలిసిందే విపరీతమైన మన డిఫెన్స్ రిలేటెడ్ స్టాక్స్ కి విపరీతమైన క్రేజ్ క్రియేట్ చేయబడిందండి. క్రేజ్ నిజంగా ఉంది కాదు, ఇక అసలు డిఫెన్స్ అంటే ఇంకా ఏరోస్పేస్, డిఫెన్స్, ఎలక్ట్రానిక్స్ ఇటువంటి మాటలు ఎక్కువ పడ్డాయి. సో అందులో భాగంగా ఈ స్టాక్ పెరిగింది. దాని తర్వాత రిజల్ట్స్ కానీ గమనిస్తే, మనం లేటెస్ట్ క్వార్టర్ నెంబర్ కానీ గమనిస్తే లాస్ట్ ఇయర్ తో పోల్చుకుంటే దగ్గర 140 crores అయితే 170 అంటే 23 crores రెవెన్యూస్ తగ్గాయి అనమాట. సో ఎప్పుడు కూడా మనకి గ్రోత్ ఉందా, నేను పదే చెప్తూ ఉంటాను. సెప్టెంబర్ లో కూడా తగ్గింది. నేను పదే ఏం చెప్తున్నానంటే డిఫెన్స్ స్టాక్స్ జాగ్రత్త ఉండండి. డిఫెన్స్ స్టాక్స్, డిఫెన్స్ సెక్టర్ లో బిజినెస్ మోడల్ వేరే ఉంటుంది. అంటే ఈ కంపెనీకి ఈ రోజు 500 కోట్ల టర్న్ ఉంటే నెక్స్ట్ ఇయర్ 700 కోట్లు కాదండి, 700 కోట్లు కావచ్చు, 500 కోట్ల నుంచి 300 కోట్లు కావచ్చు. సో అది ఇప్పుడు జరుగుతుంది అనమాట. సో నేను కూడా మీ స్టాక్ ఇంకా పడ్డానికి అవకాశం ఉంది. లెవెల్స్ కూడా పడడానికి అవకాశం ఉంది. ఇంకోటి చాలా ఎక్స్పెన్సివ్. కరెంట్ లెవెల్స్ లో కూడా మీకు 500 కోట్ల టర్న్ ఓవర్ చేసే కంపెనీకి 15 కోట్ల దగ్గర 20 కోట్ల మార్కెట్ క్యాప్ అండి. ఈ లెవెల్లో కూడా నేను కూడా ఎక్స్పెన్సివ్ చెప్తాను. పాజిటివ్ గా మాట్లాడుకుంటే మార్జిన్స్ మాత్రం బాగున్నాయి. ఇంకా స్టాక్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫ్రెష్ గా యాడ్ చేయకండి. రైట్ సార్, భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు సార్ కాలర్. భాస్కర్ రెడ్డి గారు నమస్తే. శేషు గారు ఉన్నారు, శేషు గారు మాట్లాడండి. నమస్తే శేషు గారు. హలో, నేను నాట్కో ఫార్మా 2000 షేర్లు 10,000 చొప్పున తీసుకున్నాను. చాలా లాస్ లో ఉన్నా. కొన్న రేట్ వస్తుందా అండి? ఒకటి జొమాటో కూడా 260లో తీసుకున్నా అండి. మీరు పరిస్థితి చెప్పండి. మీరు మంచి స్టాక్ లో ఉంటే మీకేం కంగారు లేదండి. అంటే లాస్ కూడా మనం హోల్డ్ చేసుకోవచ్చు. జొమాటో అండ్ నాట్కో కూడా మీరు హోల్డ్ చేయండి. జొమాటో విషయానికి వస్తే అండి, రీసెంట్ గా అంటే మీరు హై రేట్ అనేది ఎవరికి తెలియదు. పెరుగుతున్నప్పుడు ఏంటంటే అందరూ కూడా ఏంటంటే పావులు పెరుగుతున్నప్పుడు కొనడానికి ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో ఇప్పుడు ఏంటి అంటే కొనాల్సింది పడుతున్న టైంలో కొనాలండి. ఏది కూడా మంచి స్టాక్స్ ని పడుతున్న టైంలో కొనాలి. సో జొమాటో నేను కూడా ఈసారి మళ్ళీ 200 బిల్ వస్తే మీరు ఇంకా జొమాటోలో యాడ్ చేసుకోండి. జొమాటోలో ఎటువంటి డౌన్ ట్రేడ్ ఉన్నప్పుడు దాని బయింగ్ ఆపర్చునిటీగా ఫ్యూచర్ లో ఏమైనా డౌన్ ట్రేడ్ ఉంటే దాని బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమంటారు. జొమాటోకి అయితే కంగారు లేదు. నాట్కో ఫార్మా నెక్స్ట్ క్వార్టర్ పెరిగే అవకాశాలు అయితే లేవు. సో మొన్న క్వార్టర్ నెంబర్స్ చాలా వీక్ గా వచ్చాయి. మరి ఎక్స్పోర్ట్స్ రెవెన్యూస్ 80% డిప్ వచ్చిందండి. సో అదొక కారణం. తర్వాత అందరూ చెప్పాలంటే పేటెంట్ స్ట్రీట్ పరంగా కొన్ని మనం చూసుకున్నాం, పేటెంట్స్ రైట్స్ వీళ్ళకి కోల్పోతున్నారు అనేది ఉంది. అది ఆల్రెడీ తెలిసిన విషయమే. సో అది కాదండి, మెయిన్ ఏంటంటే వీళ్ళకి ఎక్స్పోర్ట్స్ రెవెన్యూస్ తగ్గాయి అనమాట. దాని కారణంగా రెవెన్యూస్ తగ్గాయి. సో నాట్కో పాజిటివ్ గా ఉన్నాను. లాంగ్ టర్మ్ ఉంటే మీరు కంటిన్యూ చేయండి. ఇంకా యాడ్ చేసుకోవాలంటే ఒక 2 months ఆగి అప్పుడు యాడ్ చేసుకోండి. స్లోగా మీరు 2 months తర్వాత యాడ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. రైట్ సార్, చాలా కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. నెదునూరి విబి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, ఈజ్ ఇట్ అడ్వైజబుల్ టు పర్చేస్ BBL, ఏషియన్ పెయింట్, అదానీ పోర్టెట్ ప్రెసెంట్ ప్రైస్ లో అడుగుతున్నారు సార్. ఒకటి స్టాక్స్ BPCL అండి. BBL సార్, BBL ఏషియన్ పెయింట్స్, తర్వాత అదానీ. BBL అంటే బాంబే బర్మా ట్రేడింగ్. ఓకే, BBL ఈ లెవెల్లో కొనవచ్చు అని అడిగారు. ఇంకా మీరు ఆగండి, బట్ BBL మాత్రం మీరు కొనవచ్చు. అంటే ఈ లెవెల్ అని కాదు, బట్ ఓవరాల్ గా మీరు యాడ్ చేసుకోవచ్చు. కనెక్షన్స్ వచ్చినప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. అదానీ పోర్ట్స్ వద్దు. తర్వాత ఏషియన్ పెయింట్స్ విషయానికి వస్తే, ఈవెన్ ఏషియన్ పెయింట్స్ లో కూడా నేను అనుకోవడము గతంలో లాగా ఏషియన్ పెయింట్స్ ఈ వన్ సైడ్ అప్ ట్రెండ్ అయితే ఉండదు అండి. ఇప్పుడు బాగా కరెక్ట్ అయింది కాబట్టి కొనుక్కుంటే కొంచెం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏషియన్ పెయింట్స్ చాలా ఈక్వల్ స్టార్ట్ అయింది. చాలా కాంపిటీషన్ పరంగా చాలా ఎక్కువైంది. ఆర్గనైజర్ లో
సో కాబట్టి ఏంటంటే కష్టం ఇక్కడ నుంచి ఏషియన్ పెయింట్స్ కి. సో ఏషియన్ పెయింట్స్ కూడా నేను వద్దని చెప్తాను. రైట్ సార్, కృష్ణ గారు ఉన్నారు సార్ విజయవాడ నుంచి. కృష్ణ గారు నమస్తే. శేషు గారు ఉన్నారు, మీ డౌట్ అడగండి. నమస్తే అండి. నమస్తే. ఇది మన రెయిన్బో హాస్పిటల్స్ ఒకటి, నాగార్జున కన్స్ట్రక్షన్ ఎన్సీసీ ఒకటి, రెయిన్బో 1600 లోను ఎన్సీసీ 300 లో తీసుకున్నానండి ఈ మధ్య. అది హోల్డ్ చేయమంటారా లేకపోతే లాస్ బుక్ చేయమంటారా అని అడ్వైజ్. కొంచెం మార్జిన్ ప్రెషర్ కూడా ఉంది, అది మీ అడ్వైజ్ ఏంటని. మీరు లివరేజ్ తీసుకున్నారండి? సార్ లివరేజ్ తీసుకున్నారా? అవునండి. ఓకే. సో నేనైతే అంటే మీకు మార్జిన్ ప్రెషర్ ఉంది అంటున్నారు కాబట్టి అసలు ప్రైస్ కంటే ఇప్పుడు మార్కెట్ పడుతుంది కూడా మెయిన్ రీజన్ ఎందుకేనండి, ఈ మార్జిన్ ప్రెషర్స్ అన్ని కూడా బాగా వచ్చేస్తాయి, ట్రిగ్గర్ అవుతాయి అనమాట. ట్రిగ్గర్ అయిపోయి ఫోర్స్ సెల్లింగ్ ఉంటుంది. సో అందుకు ఇటువంటి ప్రైస్ డౌన్ ట్రెండ్ అనేది కంటిన్యూగా ఉంటుంది అనమాట. సో ఎన్సీసీ మీద నేనైతే నెగిటివ్ అయితే లేదు. లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే ఎన్సీసీ మనం కొనసాగవచ్చు. కాకపోతే డౌన్ సైడ్ ఇంకా ఎంతకైనా రావచ్చు అండి, అది మనం చెప్పలేము. 160 లెవెల్స్ నేను కూడా 160 ఆ లెవెల్ ఆల్మోస్ట్ అనిపిస్తుంది. ఎన్సీసీ కంటిన్యూ చేయండి. మీరు మీ 2 స్టాక్స్ కూడా రేపు కూడా నేను హోల్డ్ చేయమని చెప్తాను. 2 స్టాక్స్ మంచి స్టాక్స్ అండి. టైం బీయింగ్ కరెక్షన్స్ వస్తున్నాయి, బట్ ఓవరాల్ గా 2 కూడా మీరు హోల్డ్ చేసుకోండి. రైట్, కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి సార్. వినోద్ కుమార్ అడుగుతున్నారు, యథార్థ హాస్పిటల్ 646 లో ఉన్నాయంట, హెల్త్ కేర్ గ్లోబల్ 460లో యావరేజ్ చేయవచ్చా అని అడుగుతున్నారు. నేను యథార్థ హాస్పిటల్ మీద అంత గతంలో అంటే గత ప్రైస్ తో పోల్చుకుంటే ఇప్పుడు ఓకే, కానీ గతంలో చాలా మంది అడిగారు ఇస్తాను వద్దన్నాను. ఇప్పుడు మీరు చెప్పిన హెచ్సిజీలో వెళ్ళమని చెప్పారు, కాకపోతే అందరూ కొనుంటున్నారు. నేనైతే హెచ్సిజీ చూడండి, మార్కెట్ ఎంత పడినా మెజారిటీ స్టాక్స్ పడినా హెచ్సిజీలో ఎటువంటి కరెక్షన్ లేదు. ఇప్పటికి కూడా పైన అయితే కరెక్ట్ కావచ్చేమో, 8460 లెవెల్స్ ఇందులో అయితే రాకపోవచ్చు. సో 2 కూడా కంటిన్యూ చేయండి, యథార్థను కూడా కంటిన్యూ చేయండి. ఓవరాల్ గా హాస్పిటల్ కి అయితే భవిష్యత్తు బంగారంగానే ఉంటుంది. కాబట్టి లాస్ లో ఉన్నా కూడా మీరు కంటిన్యూ చేయండి. అయితే హాస్పిటల్ అని చెప్పినంత మాత్రం అన్ని కొనుక్కోవడం దాంట్లో కూడా పెద్దానికి ఒక లెక్క ఉంటుంది. కొనాలి, ఎప్పుడు కొనాలి, ఇదంతా కూడా స్టడీ చేయాల్సి ఉంటుంది. బిజినెస్ లో మార్పులు వస్తుంటాయి. హాస్పిటల్ కొనమని చెప్పాను చెప్పి అపోలో గతంలో చెప్పాం, 5 ఏళ్ల క్రితం అపోలో కొనమని, కానీ ఇప్పుడు అపోలో వద్దని చెప్తాను నేను. సో ఇప్పుడు హెచ్సిజీ కానివ్వండి, తర్వాత మ్యాక్స్ ఒకటి, అంటే డైనమిక్స్ మారుతూ ఉంటాయి. అంటే లీడర్షిప్ ఏంటి, వాళ్ళ యొక్క విజన్ ఏంటి, గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ ఎలా ఉన్నాయి, బిజినెస్ మోడల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా స్టడీ చేయాల్సి ఉంటుందండి. కాబట్టి మీరు హెచ్సిజీని కొనసాగించండి, యథార్థం కూడా కొనసాగించండి, లాస్ లో ఉన్నా కూడా కొనసాగించండి. రైట్ సార్, హైదరాబాద్ నుంచి రవీంద్ర గారు ఉన్నారు. రవీంద్ర గారు మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు సార్. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి. రవీంద్ర గారు మీ డౌట్ అడగండి. సార్ అదే ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి వోల్టాస్ మీద ఏమైనా ఇన్వెస్ట్ చేయొచ్చా? అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే నా ఇది ఏంటంటే రైల్వే స్టాక్స్ మీద ఆర్బిఎన్ఎల్, ఐఆర్ఎఫ్సి, ఐఆర్సిసి వీటి మీద ఇన్వెస్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది? సమ్మర్ కాబట్టి వోల్టాస్ లో మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటున్నాం. వోల్టాస్, బ్లూ స్టార్ ఇవన్నీ కూడా కోర్స్ ముందే ఉండాలి. సమ్మర్ స్టార్ట్ అయినట్టే అనుకోవాలి మనం. సో ఈసారి కూడా యాజ్ యూజువల్ అంటే ఎండలు ఎక్కువ అనుకుంటున్నాం, బట్ ప్రతిసారి అదే అనుకుంటూ ఉంటాం ఎండలు ఎక్కువ ఉంటాయని. అంటే 2 కారణాలు, మనం సెన్సిటివ్ అయిపోతున్నాం, అదొక కారణం. సో ఆబ్వియస్గా ఎంతో కొంత ప్రతి ఇయర్ కూడా కొంచెం టెంపరేచర్ లో చేంజెస్ పెరగడానికి చూస్తున్నాం. దీంతో పాటు కన్జ్యూమర్ స్పెండింగ్ మన ఇండియాలో బాగా ఎక్కువైంది. కాబట్టి ఇటువంటి కంపెనీస్, మరి ముఖ్యంగా ఏసీస్, ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు ఇంటికి మొత్తానికి ఒకటి ఉంటే ఇప్పుడు ప్రతి రూమ్ లో ఏసీలు చూస్తున్నాం. కాబట్టి నేను పాజిటివ్ గానే ఉన్నాను. వోల్టాస్ కొనుక్కొని తర్వాత వరుణ్ ఉంది, దాన్ని కూడా మీరు మార్కెట్లు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతా ఉన్నాయి. మనతో పాటు శేషు గారు ఉన్నారు. సార్ మీతో మాట్లాడడానికి ఆనంద్ ఉన్నారు సార్, అనంతపూర్ నుంచి. ఆనంద్ గారు మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. హలో ఆనంద్ గారు. సార్, శశి గారు. హలో, చెప్పండి. సార్ నా దగ్గర శివాలిక్ బయోమెటాలిక్ కంట్రోల్ ఉన్నాయండి, 20 స్టాక్స్.
550 అరౌండ్ ఉన్నాయి. ఇప్పుడు దాదాపు 20% వరకు కరెక్షన్ అయిందండి. అవి ఇంకా నేను యావరేజ్ చేసుకోవచ్చా ఇలా అనేసి నా డౌట్ అండి. అదేవిధంగా సందూర్ మ్యాంగనీస్ ఒకటండి. మీ దగ్గర 20% లాస్ లో శివాలిక్ బయోమెటల్ కంట్రోల్స్ అనే కంపెనీ ఉన్నాయి. 20% లాస్ లో ఉన్నాయి. ఏం చేయాలని అడుగుతున్నారు మీరు, అంతే కదండి? సో ఇదైతే ఉన్న ఇప్పట్లో మళ్ళీ ఇది పెరిగే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయండి. ఫ్రాంక్ గా చెప్పాలి అంటే ఇంకా ఈ స్టాక్ లో ఈ కరెక్షన్ ఎప్పుడైతే ఉందో న్యూ లోస్ ని ఫామ్ చేసుకుంటూ వెళ్తున్న కరెక్షన్ ఇంకా కొనసాగవచ్చు. ఇంకా ఈ స్టాక్ కూడా కరెక్షన్ ఉండొచ్చు. బట్ ఈ స్టాక్స్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా ఏంటి అంటే బాగా గతంలో ఉన్నట్టు బుల్ మార్కెట్ లో బాగా రిటైల్ ఇన్వెస్టర్స్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు బాగా పెరుగుతాయి. ప్రస్తుతానికి ఉంచండి శివాలిక్, ప్రస్తుతానికి ఉంచండి. ఇప్పట్లో అయితే భారీగా పెరిగే అవకాశాలు అయితే లేవు. మీరు దీన్ని ఏం చేస్తారంటే కంటిన్యూ చేసుకోండి లాంగ్ టర్మ్ కి. కాకపోతే కొత్తగా యాడ్ చేసుకోవాలి అంటే కొంచెం ఇప్పుడు కొత్తగా యాడ్ చేసుకోవాలండి. శాండ్ మ్యాంగనీస్ అండ్ ఐరన్ గురించి అడిగారు. ఇదైతే కంప్లీట్ గా నేనైతే ఏం చెప్తాను, దీన్ని అవాయిడ్ చేయండి. ప్రస్తుతానికి ఆల్రెడీ కొన్నారు కాబట్టి మీ రేటుకి వచ్చినప్పుడు మీరు దీంట్లో నుంచి ఎగ్జిట్ తీసుకోండి. శాండ్ మ్యాంగనీస్ ఐరన్ లో నుంచి మీరు ర్యాలీస్ లో ఎగ్జిట్ తీసుకోమని చెప్తాను. రైట్ సార్, హైదరాబాద్ నుంచి సతీష్ గారు ఉన్నారు. సార్ సతీష్ గారు మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. సార్ ప్రెసెంట్ రేట్ లో ఎలికాన్ ఇంజనీరింగ్ ఒకటి ఐనాక్స్ తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? ఎలికాన్ ఇంజనీరింగ్ తీసుకోవచ్చండి. పవర్ ట్రాన్స్మిషన్స్ లో ఉన్నారు. మంచి రీసెంట్ కరెక్షన్, మంచి కరెక్షన్ వచ్చింది. రిజల్ట్ పరంగా ఎటువంటి మనం చూస్తున్నామో డిప్ అనేది లేదు. చెప్పాలంటే గ్రోత్ అద్భుతమైన గ్రోత్ ఉందని చెప్పలేము కానీ, బట్ ఓకే అంటే లాస్ట్ 3 ఏళ్ళుగా వచ్చిన గ్రోత్ అయితే నెక్స్ట్ ఇయర్ కనపరచకపోవచ్చు. బట్ ఎలికాన్ ఇంజనీరింగ్ ని మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. నేను కొత్తగా కొనాలనుకుంటే కొనుక్కోవచ్చు. రైట్ సార్, కొన్ని కామెంట్స్ ఉన్నాయి. వాసు కుమార్ గారు అడుగుతున్నారు, ఎన్హెచ్పిసి బై చేయొచ్చా సార్ లాంగ్ టర్మ్ కోసం? ఎన్హెచ్పిసి వద్దండి. ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పట్లో పెరిగేవాడిని. ఇవన్నీ కూడా టైం వేస్ట్ కార్యక్రమాలు తప్ప, మీకు అంటే 70 రూపాయలకు వచ్చింది కదా అని కొన్నాం తప్ప. చూడండి, టైమింగ్ ఇటువంటి కంపెనీస్ లో బాగా రీటైల్ ఇన్వెస్టర్స్ ఉన్నప్పుడే ఇవి బాగా పెరుగుతాయి. బాగా ఉన్నప్పుడు మాత్రం పెరిగే స్టాక్స్ కొన్నా అంటే మీకు నష్టం, భారీ నష్టం కూడా ఉండదండి. ఇది కూడా చెప్తున్నాను. ఎన్హెచ్పిసి ఇక్కడ నుంచి ఇది భారీగా పడిపోయి అది కూడా ఉండదు. భారీగా పెరగదు, భారీగా పడదు, అక్కడక్కడ ఉంటుంది. స్లోగా కొంచెం కిందకే వెళ్ళడానికి 70 బిలో వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. చూడండి, కొనాలనుకుంటే మీకు బాగా 3-4 ఏళ్ళ టైం మీరు ఇవ్వగలిగితే బిలో 70 వచ్చినప్పుడు అక్యుములేట్ చేసుకోండి. బట్ మీరు అడుగుతున్నారని చెప్తున్నాను. బట్ నా పర్సనల్ వ్యూ అయితే ఏంటంటే ఇవన్నీ కూడా టైం వేస్ట్ స్టాక్స్ అనేటువంటివన్నీ కూడా. రైట్ సార్, గోపాలకృష్ణ గారు ఉన్నారు సార్ భీమవరం నుంచి. గోపాలకృష్ణ గారు మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు. మార్కెట్ రోజు రోజుకి తగ్గుతున్నదండి. మా దగ్గర ఏమో ఉన్న షేర్లు ఏమో తగ్గినాయి. ఉన్నాయి అమ్మేసుకోమంటారా లేకపోతే కంటిన్యూ చేయమంటారా? కొన్ని షేర్లు చెప్పండి సార్. జిఎండిసి, బిర్లా సాఫ్ట్, పిఎఫ్సి వీటి మీద ఉంచుకోమంటారా అమ్మేమంటారా కొంచెం చెప్పండి సార్. తగ్గాక కొనుక్కుందామని అనుకుంటున్నాం. బిర్లా సాఫ్ట్ ఒకటి, ఇంకోటి అండి జిఎండిసి పిఎఫ్సి. జిఎండిసి పిఎఫ్సి బిర్లా సాఫ్ట్. ఓకే 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 సో ఓకే పిఎఫ్సి, బిర్లా సాఫ్ట్వేర్. మీరు ఒకటండి, మీ స్టాక్స్ అన్ని కూడా నష్టాలు ఉన్నాయంటున్నారు. పిఎఫ్సిని ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. అగైన్ ఇది కూడా ఇప్పట్లో మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే లేవు. బిర్లా సాఫ్ట్వేర్ ఒకప్పుడు ఎగ్జిట్ కావాల్సిన అంటే ఎంట్రీ తీసుకోవద్దని నేను పదే చెప్పానండి. బిర్లా సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఇది గ్రోత్ పరంగా అంత గొప్పగా అయితే లేదు. దానికి ఉంచండి మీరు, ఇంకా చేసేది ఏం లేదు. అన్ని కూడా ఈ స్టాక్స్ అన్ని కూడా ఉంచండి. ఇవి ఇప్పట్లో పెరిగే స్టాక్స్ ఏవి లేదండి. ఇందులో మీకు దగ్గరగా కొంచెం ఎక్కువ నష్టాలు లేకుండా జిఎండిసిలు ఉన్నారనుకోండి. అంటే జిఎండిసి అయితే ఇప్పట్లో పెరగదు, బిర్లా పర్లేదు, పిఎఫ్సి అన్న పర్లేదు, కానీ జిఎండిసి అయితే ఇప్పట్లో పెరిగే అవకాశాలు కంప్లీట్ గా లేవంటే న్యూస్ కాదు కదా, ఇంకా 200 బిలో కూడా రావచ్చు. కాబట్టి ఏంటంటే కొంచెం ర్యాలీ వచ్చినప్పుడు జిఎండిసి లాంటి స్టాక్స్ లో మీరు ఎగ్జిట్ తీసుకోండి. సార్ శ్రీనివాస్ గారు ఉన్నారు హైదరాబాద్ నుంచి. శ్రీనివాస్ గారు మీ డౌట్ అడగండి. శేషు గారు ఉన్నారు.
సార్ శేష్ గారు. ఎస్ చెప్పండి శ్రీనివాస్ గారు. సార్ అది కెనరా బ్యాంక్ ఉన్నాయండి, ఇంకోటి సుజలాన్ ఉంది, ఇంకోటి స్విగ్గీ ఉన్నాయండి. ఓకే, కెనరా బ్యాంక్ ఉంచండి, వాల్యుయేషన్స్ బాగా అట్రాక్టివ్ గా ఉన్నాయి, ఉంచండి. తర్వాత సుజలాన్ కూడా ఉంచండి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ బుల్ మార్కెట్ ఇది కూడా నెక్స్ట్ ఇది కూడా 50 బిలో వస్తుంది, బట్ 40 ఆ లెవెల్లో రావచ్చు. ఉంచండి, ఇది కూడా ఉంచండి. సుజలాన్, స్విగ్గీ కన్నా జొమాటోనే నాకు బాగా ఇవన్నీ ఇక్కడి నుంచి కూడా మీకు రిటర్న్స్ పరంగా స్విగ్గీ కన్నా జొమాటోనే ఎక్కువ ఇవ్వచ్చు. ఎందుకంటే స్విగ్గీ పరంగా బిజినెస్ నాకు వీళ్ళంతా జొమాటోతో పోతే అంత అగ్రెసివ్ గా లేరండి, గ్రోత్ పరంగా లేరు. కాబట్టి నా చాయిస్ అయితే స్విగ్గీ కన్నా రైట్ సార్. సాయి గారు ఉన్నారు సార్ గుంటూరు నుంచి. సాయి గారు మీ డౌట్ అడగండి. సార్ శేషు గారు నమస్తే అండి. నమస్తే అండి. సార్ నా దగ్గర యాక్చువల్గా ఎలక్ట్రా గ్రీన్ టెక్ 1700 లో ఉంది సార్ హోల్డింగ్. ఒక ఆల్మోస్ట్ ఒక 400 షేర్స్ ఉన్నాయి. ఫండమెంటల్స్ ఉన్నాయి కదా అని హోల్డ్ చేయొచ్చా లేదా అంటే ఆల్మోస్ట్ ఒక 20% పైన డిప్రిషియేట్ అయింది సార్ అది. సో అంటే కాల్ తీసుకోవాలంటే యావరేజ్ చేయొచ్చా ఏమన్నా అని మిమ్మల్ని అడుగుదామని చెప్పాను. ఆల్మోస్ట్ ఒకసారి యావరేజ్ చేసుకోవచ్చు, బట్ ఇప్పుడే కాదండి, బిలో 1000 కూడా రావచ్చేమో స్లోగా. ఫండమెంటల్స్ ఉన్నాయి అంటే ఎలక్ట్రిక్ బస్సెస్ లో మెయిన్ బిజినెస్ అంతా ఉంది. అట్ ద సేమ్ టైం ఎలక్ట్రిక్ బస్సెస్ లో కూడా మీకు చాలా కాంపిటీషన్ కూడా ఉంది, అది కూడా మనం గమనించాలి. సో ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా కాంపిటీషన్ పెరిగే అవకాశాలు ఉన్నాయండి. సో ఆ డైనమిక్స్ ఎప్పటికప్పుడు చూసుకోవాలి. ఈవెన్ ఈ లెవెల్లో కూడా ఎక్స్పెన్సివ్ స్టాక్ అయితే, బట్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకుంటే దాదాపు అన్ని గవర్నమెంట్స్, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఎలక్ట్రిక్ బస్సెస్ నే వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. పాతకాల పద్ధతిలో డీజిల్ కానివ్వండి ఇట్లా ఉండదు కాబట్టి అది పాజిటివ్ అంశము. ఫ్యూచర్ లో ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ కూడా ఏంటంటే ఎలక్ట్రిక్ బస్సెస్ మీదే ఫోకస్ చేస్తాయి. పాజిటివ్ అంశాలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఇది కూడా కాంపిటీషన్ కూడా ఉంది, అది కూడా గమనించాలి. రైట్ సార్. శ్రీనివాస్ గారు ఉన్నారు సార్ ఒంగోలు నుంచి. శ్రీనివాస్ గారు మీ డౌట్ అడగండి. నమస్కారం సార్. సార్ సులా రేట్ లో బైక్ చేసుకోవచ్చు ఇంకా. అదేవిధంగా ఏపీఎల్ అపోలో పైప్స్ సార్, అపోలో పైప్స్ 330 రూపాయలు ఉంది సార్. ఈ రేట్ లో కొనుక్కోవచ్చా లాంగ్ టర్మ్కి? సులా అనేది మీరు కొనుక్కోండి, స్టార్ట్ చేయండి. కాకపోతే ఇన్స్టెంట్ గా నెక్స్ట్ ఒక 2 నెలల్లో 3 నెలల్లో పెరిగిపోతుంది, లేకపోతే నెక్స్ట్ ఒక 1 year లో ఇది అద్భుతాలు సృష్టిస్తుంది అటువంటి పెట్టుకోకండి. మీరు అట్లీస్ట్ ఒక 4 ఏళ్ళు మీరు ఉండగలిగితే సులాని స్టార్ట్ చేయండి, సులా వినియార్డ్స్ ని స్టార్ట్ చేయండి. ఏపీఎల్ అపోలో టిప్స్ గురించి అడిగారు. ఇది కానీ గమనిస్తే బిజినెస్ పరంగా చాలా ఒక మంచి గ్రోత్ ఉన్న బిజినెస్ అంటే ఇది, డౌట్ లేదు. కాకపోతే ఈ లెవెల్లో కూడా ఎక్స్పెన్సివ్. దీన్ని కూడా మీరు కొనుక్కోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు. స్లోగా దీన్ని కూడా స్టార్ట్ చేయండి. సులా అండ్ ఏపీఎల్ అపోలో కూడా రెండు కూడా లాంగ్ టర్మ్ బాగుంటాయి. కాకపోతే అపోలో ఇంకా కరెక్షన్ కి ఇక్కడ నుంచి ఒక 10% 15% మనకి డౌన్ సైడ్ ఇంకా అసలు సార్. అయితే మార్కెట్లు ఇప్పుడు మనం ఇందాక స్టార్టింగ్ లో మీరు చెప్పినట్టుగా ఇన్ని నెలలుగా కొంచెం ఒడిదుడుకులు నష్టాల్లో ఇట్లా ఉన్నాయి కదా సార్. ఈ మూమెంట్ లో కొత్తగా ఇన్వెస్ట్ చేయాలనుకునే వాళ్ళు ఏంటి సార్, ఎట్లాంటి స్టెప్ తీసుకుంటే బాగుంటుంది? లాంగ్ టర్మా, షార్ట్ టర్మా? మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సెక్టర్ వైజ్ గా? ఒకటే షార్ట్ టర్మ్ అనేది మార్కెట్ లో అంటే కంటిన్యూస్ గా పెరుగుతూ ఉంటే అది షార్ట్ టర్మ్ కి అందరికి లాభాలు వస్తుంటాయి. ఎప్పుడైతే అది బ్రేక్ అయిందంటే ఇప్పుడు చూసారు కదా, ఎవరు ఎక్కడ ఏది కొన్నా అందరికి నష్టాలు అవుతుంది. కాబట్టి దాని తగ్గట్టుగా షార్ట్ టర్మ్ చేసాం, దాని తగ్గట్టుగా డైనమిక్స్ అంటే స్టాప్ లాస్ పెట్టుకోవడం, ఇలా ఎగ్జిట్ తీసుకోవడం, ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని ఎవరు ఊహించారు. బట్ ఎగ్జిట్ కూడా తీసుకోవాలి. అందుకే ఇట్లా మా స్టాక్ మార్కెట్ ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఎగ్జిట్ ఇంపార్టెంట్ అంటారు ట్రేడింగ్ లో. ఇక ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏంటంటే మనం మంచి ఫండమెంటల్ గా చాలా స్టాక్ కంపెనీస్ ని మీ దగ్గర ఆల్రెడీ ఉంటే లాస్ట్ లో ఉన్నా కూడా కంటిన్యూ చేసుకుని లాంగ్ టర్మ్ పోయినా ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శేషు గారు. మార్కెట్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.